వెనకబడితే ఈ పాటికి విప్లవం వచ్చేది అన్నట్ట. వెంటనే జయశంకర్ గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు అభివృద్ధి రాలేదు, డీజీపీ గారు మీరు చేయటం వల్ల విప్లవం కూడా రావటం లేదు అని అన్నట్ట. ఆయన అంత తడుముకోకుండా సమాధానం చెప్పారు. 1969 తర్వాత ఆయన తెలంగాణకు జరుగుతున్న వివక్షని, అన్యాయాన్ని రికార్డు చేసేటువంటి ఆ సాక్ష్యాధారాలతో దాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రాసి పెడుతూ వచ్చారు. ఆయన చిత్రగుప్తుడు ఏదో పాపాలు రాస్తారంటారు కదా, అట్లా ఆయన రాస్తూ వచ్చినారు. నిజానికి ఒక దశలో ఆయన చెప్పింది ఎవరు వినేవాళ్ళు లేరు. 69 ఉద్యమం ఒక విరామానికి గురైన తర్వాత ఆయన చెప్పేది ఎవరు వినడానికి లేరు. కానీ ఒక బుద్ధిజీవిగా ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ప్రజలకి తమ కష్టాలకు సంబంధించినటువంటి అనుభవాలు ఉంటాయి కానీ కారణాలు తెలియవు, ఆ కారణాలు తెలియజెప్పే పని బుద్ధిజీవులది అని పదే పదే ఆయన చెప్పేవారు. ఆ పనిని ఆయన ఒక పవిత్ర కర్తవ్యంలాగా భావించి చేస్తూ వచ్చారు. ఒక రోజు వస్తుందని ఆయన కలగంటూ వచ్చారు. నిద్రపోని రాత్రులు గడుపుతూ వచ్చినారు. ఆయన అనుకున్న రోజు వచ్చింది. 96 నుంచి ఉద్యమం ఎగిసిపడింది. అది తర్వాత కాలంలో 2001 నుంచి ఒక గొప్ప రాజకీయ పోరాట రూపాన్ని తీసుకున్నది. డిసెంబర్ 9 ప్రకటన, కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంలో తెలంగాణ అంతా అట్టుడుకుతున్నటువంటి సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన కాల్, ఏమని ప్రకటన చేయమంటారు అని వస్తే అప్పుడు వెంటనే కేసీఆర్ గారు జయశంకర్ గారిని అడిగారు ప్రకటన ఎట్లా ఉండాలి అని. డిసెంబర్ 9 చిదంబరం నోటి నుంచి వెలువడిన ప్రకటనను రాసింది జయశంకర్ సార్. ఆ ప్రకటన ఎట్లా ఉండాలో నిర్దేశించింది జయశంకర్ సార్. ఆ తర్వాత ఒకసారి నేను హాస్పిటల్లో సార్తో మాట్లాడుతుంటే సార్ ఏమన్నారంటే, శ్రీనివాస్, నా వృత్తిగత జీవితం నాకు చాలా గొప్ప సంతృప్తినిచ్చింది, సామాజిక జీవితం అంతకంటే తృప్తినిచ్చింది. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత నాకు ఇంకేం అనుమానం లేదు, తెలంగాణ తప్పకుండా ఏర్పడుతుందనే బలమైన నమ్మకం నాకు కలిగింది. మా తర్వాత తరం మీరందరూ కూడా తెలంగాణ గురించి చాలా సాధికారికంగా మాట్లాడుతున్నారు, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు కనుక నాకు ఇంకే భయం లేదు, నాకు తెలంగాణ వచ్చిందనేటువంటి నమ్మకం కలిగింది అని చెప్పారు ఆయన. తెలంగాణ ఆయన చూడలేకపోయారు కానీ నిజంగా ఆయన కడశ్వాస వదిలిన రోజున స్వచ్ఛందంగా ఎన్ని లక్షల మంది వరంగల్కి ఆ రోజు తరలిచ్చారు, ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. గురజాడ అన్నట్టు, బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు ప్రీతి కూర్చున్న వాడే ధన్యుడు. అట్లా ఆయన మరణానంతరం కూడా ఒక గొప్ప స్ఫూర్తినిస్తూ మనందరి తలపులలో ఆయన చిరంజీవిగా నిలిచి ఉన్నారు. జయశంకర్ గారికి ఉన్న ఇంకొక పార్శ్వం ఏమిటంటే, ఆయన ఉర్దూను అమితంగా ప్రేమిస్తారు. నేను ఒకసారి అడిగాను, సార్ మీరు మాట్లాడుతున్నప్పుడు వాక్యం గోడ కట్టినట్టుగా ఉంటుంది సార్, ఎట్లా మాట్లాడతారు, ఇట్లా చాలా అప్రాప్రియేట్ పదజాలం ఉంటుంది, మీకు ఎట్లా స్ఫురిస్తుంది సార్ అన్నప్పుడు జయశంకర్ గారు చాలా ఆసక్తికరమైన జవాబు చెప్పారు. ఏమన్నారంటే, నేను ముందు ఉర్దూలో ఆలోచిస్తాను, తర్వాత తెలుగులో ఆంగ్లంలో సమానార్థకాల్ని వెతుకుతాను అని చెప్పారు. ఆయన ఉర్దూలో ఆలోచిస్తానని చెప్పారు. ఆయనకు ఉర్దూ అంటే అమిత గౌరవం, చాలా ప్రేమ. ఆయన ఫసీ ఉర్దూలో మాట్లాడుతుంటే మహమ్మదీయులు కూడా చెవిగోసుకొని వినేవారు. ఆయన ఉపన్యాసాల్లో సాహిర్ లుథియాన్వి, మగ్దుమ్ మొహియుద్దీన్, ఉమర్ ఖయాం, ఇట్లా వీళ్ళందరి కవిత్వం ఆయన కోట్ చేస్తూ ఉండేవారు. ఆయన పదే పదే చెప్పిన మాట, ఒక మతానికి భాష ఉండవచ్చు, ఒక మత సాహిత్యం అంతా ఒక భాషలో ఉండొచ్చు, కానీ భాషకి మతం ఉండదు అనేవాడు. ఒక మత సాహిత్యం ఒక భాషలో ఉండొచ్చు కానీ భాషకి మతం ఉండదు అని పదే పదే చెప్పేవారు. ఉర్దూ హిందుస్థానీ భాష అని ఆయన ప్రేమించేవారు. జంఝాల పాపయ్య శాస్త్రి గారు తెలంగాణ వాళ్ళని తౌరక్యాంధ్రులు అని అంటే, కోపంతో యువకుడిగా ఉన్న జయశంకర్ గారు బస్ ఛార్జీలు పెట్టుకొని గుంటూరు దాకా పోయారు, పడుతూ లేస్తూ. గుంటూరు దాకా పోయి జంఝాల పాపయ్య శాస్త్రి గారి దగ్గర, ఆయన మహాకవి కానీ ఎందుకో ఆ విషయంలో మాత్రం ఆయన అట్లా మాట్లాడారు. ఆయన దగ్గర కూర్చొని, మీరు ఎట్లా అంటారు పాపయ్య శాస్త్రి గారు అని అడిగినప్పుడు, అవునయ్యా మీ తెలుగులో ఎక్కువగా ఉర్దూ కలిసి ఉంటుంది కదా అన్నట్ట. అంటే ఉర్దూ భారతీయ భాష సార్, అన్ని భాషల మీద దాని ప్రభావం ఉంది, అంతెందుకు మీ కవిత్వంలో కూడా ఉర్దూ ఉంది అని చెప్పాడు ఆయన. చెప్తే పాపయ్య శాస్త్రి గారు ఆశ్చర్యపోయి, నా కవిత్వంలో ఉర్దూ ఎక్కడుంది అన్నట్ట. మీరు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు రాశారు, మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలన్నప్పుడు మీరు ఒక పద్యం రాశారు, రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే బేజారెత్తును గుండెలు అని రాశాడు. ఈ బేజారేమిటి పాపయ్య శాస్త్రి గారు అని అడిగాడు ఆయన అవాక్కైపోయాడు. అంటే చాలా పదాలు తెలుగులో మనం మాట్లాడే భాషలో అవి ఉర్దూ అని తెలియనంతగా కలిసిపోయినాయి. అంత సంగమ సంస్కృతి ఇది.
ఆ తర్వాత ఆయన ఎప్పుడు చెప్పేవారు, పత్రికలు వాళ్ళు వాడే భాష ప్రామాణిక భాష అంటారు కదా, ఎట్లా ఉంటుందా పత్రికా భాష అని. జైలు నుంచి 3 ఖైదీలు పరారీ, జైలు ఉర్దూ, ఖైదీలు ఉర్దూ, పరారీ ఉర్దూ, ఇక ఇంట్లో తెలుగే ఉందయా అనేవాడు. ప్రత్యయాలు తప్ప అందులో ఉన్న తెలుగు ఏమిటి అని చెప్పి చాలాసార్లు, అది కాళోజీ కూడా ఆయన వాక్యంలో 3 పాళ్ళు ఇంగ్లీష్ను వాడుకుంటూ ఉర్దూ పదం ఒకటి దొరలగానే హీహీ అని ఇగిలించేడి ఒకవారే సమగ్రాంధ్ర వాదుల ఔదార్యము అని ఒక కవిత రాస్తారు. టిఫిను నాస్తా తేట, టిఫిను సాల్టు షుగరు తేట తెనుగు, నాస్తా చక్కెర అంటే మాత్రం కొంప మునుగు అంటాడు. అవి ఉర్దూ వాడగానే సడక, రోడ్డంటూ అఘోరించే వారికి సడకంటే ఏవగింపు అని అంటాడు. అట్లా ఆయన ఉర్దూ భాష తెలుగుకు ఒక బలంగానే వాళ్ళు భావించారు. ఆ విషయాన్ని ఆయన పదే పదే చెప్పేవారు కూడా. కనుక ఆయన హైదరాబాద్లో ఉన్న ఈ కలిసిమెలిసి బ్రతికే ఈ సంగమమైనటువంటి జీవితానికి, ఈ సంస్కృతికి ఒక నిలువెత్తు ప్రతీక. అది కాళోజీ హైదరాబాద్ సంస్థాన సంస్కృతికి వాళ్ళు ప్రతీకలు. టివి సుబ్బారావు గారని మన జయశంకర్ గారి గురువు, ఆయన ఉర్దూ భాష మధురిమ అనే పుస్తకం రాస్తే దానికి చాలా అద్భుతమైనటువంటి ముందు మాటని జయశంకర్ సార్ రాశారు. జయశంకర్ గారి సంభాషణని కొంపల్ల వెంకట్ గౌడ్ ఒక పుస్తకంగా రికార్డ్ చేశారు. ఆయన వెంకట్ గౌడ్ గారిని కూడా మనసారా అభినందించాలి. ఇంకొక సందర్భంలో నేను ఆయనను కూడా తప్పకుండా సత్కరించుకుంటాను. అందులో జయశంకర్ గారు ఆయన మాట్లాడుతుంటేనే రికార్డ్ చేసినవి, ఆయన ఉపన్యాసం కాదు, రాసింది కాదు. దాంట్లో ఆయన అన్న మాటలని నేను ఇక్కడ కోట్ చేస్తాను. ఇండియన్ సొసైటీలో నెగ్లెక్టెడ్ సెక్షన్స్లో మైనారిటీలు ఒక సెక్షన్. అన్నింట్లో సఫరర్స్ ఉన్నట్టే అండ్ల కూడా సఫరర్లు ఉన్నారు. ఎవరో వాళ్ళకు ఉండేటువంటి బడా బడా నాయకుల్ని చూసి అంతా అట్లనే అనుకోలేం కదా. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది. రెండవది, ఏదో పార్టీషన్ ముందున్న ముస్లిమ్స్ లేదా రజాకార్లతోటి వీళ్ళని పోల్చడం అన్యాయం. ఆ జనరేషన్ వేరు, ఆ కథ వేరు. అదే 600 సంవత్సరాల కిందట ఏదో మసీదు కట్టిండు వీళ్ళని తంతామంటే ఎట్లా చెప్తున్నా. సొసైటీ అమాల్గం కావాలి. సొసైటీలో యూనిటీ రావాలంటే ఈ ఫ్రిక్షన్స్ పోవాలి కదా. తప్పులు జరిగినాయి, తప్పులు రిపీట్ చేస్తూ పోతావా, సవరించుకుంటూ పోతావా? సవరించుకోవడానికి మ్యూచువల్ కాన్ఫిడెన్స్ కావాలి. కనుక బలహీన వర్గాలు అనేది నా దృష్టిలో ఒక బ్రాడ్ కాన్సెప్ట్. నిజంగానే బలహీన వర్గాలంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నెగ్లెక్ట్ అయిన వాళ్ళు. ముస్లిమ్సు, దళితుల, బీసీలా అని కాదు, నెగ్లెక్టెడ్ సెక్షన్స్ యునైట్ అయిన రోజే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఇది జయశంకర్ గారు చెప్పినటువంటి మాటలు. ఆ మాటల స్ఫూర్తితోనే ఇవాళ ఈ సభ కొనసాగుతున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ మేము ప్రకాష్ రాజ్ గారిని ఆహ్వానించి ఆయనను వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం అనేటువంటి టాపిక్ మీద మాట్లాడమన్నాం. ఇప్పుడు మొట్టమొదట మేము స్ఫూర్తి సత్కారాలని అందజేస్తాం. ఆ సత్కారాల అనంతరం ప్రసంగాలు కొనసాగుతాయి. పులిరాజు గారు వేదిక మీదకి రావాలి. పులిరాజు రైతు విభాగం కన్వీనర్ వేదిక మీదకి రావాలి. ఇవాళ మేము జయశంకర్ గారి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ముగ్గురిని ఇవాళ మేము గౌరవించదలుచుకున్నాం, సత్కరించదలుచుకున్నాం. జయశంకర్ గారి స్ఫూర్తి సత్కారంగా శ్రీ ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ గారు. సార్ 1943లో జన్మించారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ మరియు పిహెచ్డి పట్టాలను పొందారు. ప్రసాద్ గారికి సీతారామరావు గారు సత్కారం చేస్తారు. సీతారామరావు గారు, మిగతా అందరు కూడా ఉండండి. ప్రకాష్ రాజ్ గారు వస్తున్నారు, వారు అందరు మీరు కూర్చోండి. నవీన్ సార్ అక్కడే కూర్చోండి. సార్ దేశపాండే సార్ మీరు కూడా కూర్చోండి అక్కడ. సీతారామరావు గారు సత్కరిస్తారు. ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ గారు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ రంగాల్లో ఆయన సహకారానికి ప్రసిద్ధి చెందారు.
ఆయన జయశంకర్ గారు ఆయన ఆదిలాబాదులో ఒకేసారి లెక్చరర్లుగా ప్రస్థానం ప్రారంభించారు. అంతకుముందు టీచర్గా ఉన్న జయశంకర్ గారు లెక్చరర్గా ఆదిలాబాద్కు వచ్చారు. అదే సమయంలో లెక్చరర్గా ఫ్రెష్ అపాయింట్మెంట్ అయ్యి మన ప్రసాద్ గారు అక్కడికి వచ్చారు. చాలా పెద్ద కాలం జయశంకర్ గారితో సహచర్యాన్ని పంచుకున్నారు. జయశంకర్ గారు అమితంగా ఇష్టపడినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు. వారు డిస్టెన్స్ లెర్నింగ్ రంగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. వారు ఇది ముగ్గురికి అవే. వారు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రో వైస్ ఛాన్సలర్ గాను, తర్వాత నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ డైరెక్టర్ పదవుల్ని అలంకరించారు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్గా వారు సేవల్ని అందించారు. వారిని ఫెలో ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అవార్డుతో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ ఆయన ఓడిఎల్కి చేసిన, అంటే ఓపెన్ పద్ధతిలో చేసే లెర్నింగ్కు చేసిన సేవలను గుర్తించి ఫెలో ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అవార్డుతో సన్మానించడం జరిగింది. వారికి ఇవాళ ఈ సత్కారాన్ని అందజేస్తున్నందుకు వికాస్ సమితి గర్విస్తున్నది. సార్ తర్వాత అంపశయ్య నవీన్ గారు పరిచయం అక్కర్లేనటువంటి పేరు. 1941 డిసెంబర్ 24న జన్మించారు. 80 పైబడిన దశలో కూడా, ఈ వయోదశలో కూడా ఆయన అవిశ్రాంతంగా అవిరామంగా రచనని కొనసాగిస్తున్నారు. బాల్యం నుంచి వారికి రచనే శ్వాస, రచనే ధ్యాస. బాల్యంలో ఆంధ్ర మహాసభ, 40 నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత 1991 ఆర్థిక సంస్కరణల వరకు ఆయనను ప్రభావితం చేయని చారిత్రక ఘట్టాలు లేవు. విద్యార్థి జీవితంలో మార్క్స్, ఫ్రాయిడ్, డార్విన్, సార్త్రే, రస్సెల్, బెర్నాడ్ షా వంటి ఉద్దండుల రచనలతో ఆయన ప్రభావితమయ్యారు. ఆయన నవలల్లో ఆర్థిక సామాజిక విశ్లేషణతో పాటు ఆ ఫ్రాయిడ్ ప్రభావం వల్ల మానసిక విశ్లేషణ అనేది మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. తొలి నవల అంపశయ్య ద్వారా తెలుగులో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్ చేతనా స్రవంతి శిల్పాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఆ అంపశయ్య వారి ఇంటి పేరుగా మారిపోయింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చిత్రించిన కాలరేఖలు నవలకు గాను వారు కేంద్ర సాహిత్య అకాడమీని అవార్డును కూడా అందుకున్నారు. ఇంకా అనేక పురస్కారాలు వచ్చినాయి. చెప్తే చాలాసేపు చెప్పొచ్చు. ఆయన కృషి అంత పెద్దది. వారికి గౌరవిస్తున్నందుకు వికాస్ సమితి గర్విస్తున్నది. తర్వాత శ్రీధర్రావు దేశపాండే గారు 1963లో పుట్టారు. ఆదిలాబాద్ బోత్ నివాసి. ఆ బొంతల ముచ్చట్లు అని చెప్పి బోత్ జీవితానికి సంబంధించి బోతును బొంతల అని పిలుస్తారు అక్కడ. ఆ సంస్కృతిని అంతా రికార్డ్ చేస్తూ అద్భుతమైన కథలు రాశారు. ఆయన సాగునీటి శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. వారు తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప అండగా నిలిచారు తన కలం బలంతో. వారు మన అనేక సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషణతో కూడిన వ్యాసాలు ఎన్నో రాశారు. జలవనరులకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా చాలా రాశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్రని రాశారు. ఇప్పుడు కూడా ఆయన నిరంతరంగా తెలంగాణ జల హక్కుల పరిరక్షణ కోసం భావజాల వ్యాప్తికి అవిశ్రాంతమైనటువంటి కృషి చేస్తున్నారు. ఆయన ఇరిగేషన్ మంత్రి గారి కార్యాలయంలోనూ, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ ఆయన ఓఎస్డీగా కూడా సేవలు అందించారు. థ్యాంక్ యూ సార్. నేను కూడా ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ముందుగా విఎస్ ప్రసాద్ గారు తమ స్పందనని తెలియజేస్తారు. సభకు నమస్కారం. మొట్టమొదటిగా ఈ వికాస సమితిని నాకు ఈ పురస్కారం చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు జయశంకర్ గారు స్ఫూర్తి, పురస్కారానికి ప్రత్యేకమైనటువంటి అర్హత ఏదీ లేదు. నాకున్న అర్హతల్లా
జయశంకర్ గారితో దాదాపు 20 సంవత్సరాలు కలిసి పనిచేశాం. జయశంకర్ గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అనేక రంగాల్లో కృషి చేశారు. ముఖ్యంగా విద్యారంగంలో వారు చేసినటువంటి కృషి ఎంతో ఎనదగినది. చాలా ప్రత్యేకత ఏమిటంటే జయశంకర్ గారు ఒక అధ్యాపకుడిగానే కాకుండా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా, ఒక పరిపాలనా దక్షుడిగా, అంటే విద్యారంగంలో 3 పాత్రలను పోషించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ విధంగా విద్యారంగానికి ఒక తెలంగాణకి స్ఫూర్తిదాతే కాకుండా, తెలంగాణకి జాతిపితగానే కాకుండా, విద్యారంగానికి కూడా ఒక రోల్ మోడల్గా, ఒక అధ్యాపకుడిగా ఒక రోల్ మోడల్. ఆయన వడవని ముచ్చలని ఒక పుస్తకంలో ఆయన జీవితాశయం ఎకనామిక్స్లో లెక్చరర్ కావాలని. బెనారస్ యూనివర్సిటీ నుంచి, అలీఘర్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశారు. తర్వాత ఉస్మానియా నుంచి డాక్టరేట్ చేశారు. ఆయన జీవితాశయం నాకు లెక్చరర్ కావడమే జీవితాశయం అని చెప్పారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా కూడా చాలా గొప్ప కృషి చేశారు. ఆయన ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా కృషి చేస్తున్న సందర్భంలో ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవాడు. ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమంలో కలిసి పనిచేయాలని చెబుతుండేవాడు. జయశంకర్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఉద్యమాలు చేసేటప్పుడు ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యానికి అందరూ కలిసి పనిచేయాలని చెబుతుండేవాడు. ఇఫ్ వీఆర్ నాట్ హ్యాంగింగ్ టుగెదర్ విల్ బి హ్యాంగ్డ్ సపరేట్లీ అని ఆయన ఎప్పుడూ కోట్ చేస్తుండేవాడు. ఈనాడు ఉద్యమాల్లో కూడా, ఇవాళ ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ఉద్యమాల్లో కూడా అందరూ కలిసి పనిచేయాలనేది జయశంకర్ గారి యొక్క ఉద్యమ అనుభవం నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా గొప్ప పరిపాలనా దక్షుడిగా కూడా దాదాపు 20 సంవత్సరాలు 1975 నుంచి 1994 వరకు ప్రిన్సిపాల్గా, రిజిస్ట్రార్గా, వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఈ పరిపాలనా దక్షుడిగా కూడా ఒక రోల్ మోడల్గా, పరిపాలనా దక్షుడు ఏ విధంగా ఉండాలి, ప్రిన్సిపాల్ ఏ విధంగా ఉండాలి, ఆయన చేసిన అన్ని ఉద్యోగాల్లో కంటే కూడా ఆయన చెప్పిన మాటల్లోనే సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్గా నాకు చాలా తృప్తినిచ్చిందని చెప్పారు. నేను కూడా అనేక ఉద్యోగాలు చేశాను. సీకేఎం కాలేజీలో 10 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేస్తాను. నేను చేసిన అన్ని ఉద్యోగాల్లో కూడా నాకు సీకేఎం కాలేజీ లెక్చరర్గా చేసిన ఉద్యోగమే చాలా గొప్ప తృప్తినిచ్చింది. ఎందుకంటే కళాశాలలో మనం పనిచేసేటప్పుడు విద్యార్థులతో మనకి ప్రత్యక్ష సంబంధాలు. ప్రిన్సిపాల్గా జయశంకర్ గారు ఆ కళాశాలని తీర్చిదిద్దారు. అదేవిధంగా వైస్ ఛాన్సలర్గా కూడా కాకతీయ యూనివర్సిటీని తీర్చిదిద్దారు. రిజిస్ట్రార్గా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ని తీర్చిదిద్దారు. జయశంకర్ గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో యూజీసీ చైర్మన్గా జి రామిరెడ్డి గారు ఉండేవారు. రామిరెడ్డి గారు మనందరికీ తెలుసు, కరీంనగర్ బిడ్డ. ఆయన ఒక ఉపన్యాసంలో చెబుతూ దేశంలో ఈనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్లో జయశంకర్ గారు చాలా బెస్ట్ వైస్ ఛాన్సలర్ అని చెప్పాడు. ఆ విధంగా జయశంకర్ గారు ఏ రంగంలో పనిచేసినప్పటికీ వారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఏ రంగంలో ఏ పని చేసినప్పటికీ చిత్తశుద్ధితో పనిచేశారు. అదేవిధంగా తెలంగాణ కోసం కూడా చిత్తశుద్ధితో పనిచేశాడు. సిన్సియారిటీ ఆఫ్ పర్పస్ ఆయన యొక్క గొప్పతనం. తర్వాత ఆయనకి సోషల్ కమిట్మెంట్ ఉండేది, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఉండేది. రెండింటితోటి ఆయన ఒక ప్రాక్టికల్ విజన్ చూపించి విశ్వవిద్యాలయాల్ని, కళాశాలను తీర్చిదిద్దాడు. ఆ విధంగా ఆయన స్ఫూర్తిని కొనసాగించడం చాలా మంచి విషయం. ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరొకసారి తెలంగాణ వికాస్ సమితిని అభినందిస్తూ నాకు ఈ పురస్కారం చేసినందుకు వారిని మరొకసారి అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. అంపశే నవీన్ గారు ప్రతిస్పందిస్తారు. వేదిక మీద ఆసీనులైన మిత్రులకు, సభలో ఆసీనులైన అనేక మంది మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. జయశంకర్ గారిని నన్ను కలిపిన ఒక ముఖ్య అంశం ఏమిటంటే ఆయన ఎకనామిక్స్ టీచర్, నేను ఎకనామిక్స్ టీచర్. ఆ ఎకనామిక్స్ అనేది అనే సబ్జెక్టు మమ్మల్ని ఇద్దరిని కలిపింది. చాలాసార్లు మేము కలిసేవాళ్ళం. అప్పుడప్పుడు ఈ ఎకనామిక్స్ సంబంధించిన మీటింగ్స్ అవుతే అక్కడ కలిసేవాళ్ళం. తర్వాత జయశంకర్లో నాకు చాలా నచ్చిన విషయం, చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆయన ఆప్టిమిజం. ఏనాటికైనా తెలంగాణ రాక తప్పదు అంటుండేవారు. మరి ఎట్లొస్తుందండి, 60 సంవత్సరాలు గడిచిపోయినాయి, అంత పరిస్థితి అంతా మారిపోయింది, ఎట్లా వస్తుంది? తప్పనిసరిగా వస్తుంది. మరి అంత తెలంగాణ మీద అంత అభిమానం ఉంటే మరి మొన్న 10 సీట్లు వచ్చినాయి ఏమిటి అని అంటే ఆయన ఏమన్నాడు వెంటనే
10 సీట్లు కాదు, ఒక్క సీట్ వచ్చినా కాదు, తెలంగాణ వస్తుంది, తెలంగాణ తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అనేవాడు ఆయన. అంత కాన్ఫిడెన్స్, అంత ఆప్టిమిజం ఆయనలో. ఒకసారి నేను ఆయన హైదరాబాద్ నుంచి వరంగల్కి కారులో వచ్చాం. కారులో వచ్చినప్పుడు ఇంకా హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి మేము వరంగల్ చేరేంత వరకు తెలంగాణ విషయమే మాట్లాడుకున్నాం. నాకు అనేక సందేహాలుంటే ఆ సందేహాలన్నింటినీ ఆయన తీర్చాడు. తర్వాత ఆయన ఉపన్యాసాలు తెలుగులో చాలా ఎట్లా అంటే ఆయన స్టాటిస్టిక్స్ ఫింగర్ స్టిప్స్ మీద ఉండేది. ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణని ఎట్లా దోచుకున్నారు అనడానికి విత్ ప్రూఫ్స్, ఆయన ఆ స్టాటిస్టిక్స్ చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఆయనకి ఎట్లా జ్ఞాపకున్నాయని. సో ఆ విధంగా తెలంగాణ తప్పకుండా వస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఆయనలో ఉండేది. అది పాపం అది నెరవేరింది. ఇప్పుడు డిసెంబర్ 9th నాడు చిదంబరం గారు ఒక అర్ధరాత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జయశంకర్ గారే అది రాసిచ్చారని తెలిసింది. నిజంగా చాలా అద్భుతమైన విషయం. సో ఆ రోజే ఇంకా తెలంగాణకు బీజం పడింది. ఇంకా నోబడీ కెన్ స్టాప్ తెలంగాణ అని అప్పుడు అనుకున్నాం మేము. సో ఆ విధంగా జయశంకర్ మాకందరికి గొప్ప స్ఫూర్తి. ఆయన చేసిన ఏ పనైనా సరే, ఆయన తీర్చిదిద్దిన వైస్ ఛాన్సలర్గా కాకతీయ యూనివర్సిటీని తీర్చిదిద్దిన విషయం. తర్వాత ఆయన రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు నిజాం మన పేరు సార్, వీసీ గారి పేరు జాఫర్ నిజాం గారు చాలా సౌమ్యుడు. ఆయన ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్లో పెద్దగా జోక్యం కలిగించుకునేవాడు. పూర్తిగా జయశంకర్ గారికే చాలా విషయాలు అప్పచెప్పాడు. అప్పుడు రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు ఆయన మోర్ దాన్ వైస్ ఛాన్సలర్. అట్లా రిజిస్ట్రార్గా చాలా గొప్ప సేవలు అందించాడు తెలంగాణ విద్యార్థులకు. సో ఇవాళ జయశంకర్ గారి కారణంగానే మనం ఇవాళ మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒకటే విషయం, ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే తెలంగాణ వస్తే ఇంకెంతో బాగుండేది. ఆయన ఎంతో సంతోషించేవాడు. కానీ చాలా కొద్దిగా ఇంకో 1 yearకి అట్లా తెలంగాణ వస్తుందనగా ఆయన కన్ను మూశాడు. సో అది మాకందరికీ కూడా చాలా బాధ కలిగించే విషయం. సో ఎనీవే ఇవాళ ఈ జయశంకర్ గారి స్ఫూర్తి మాకు ఈ సత్కారం, జయశంకర్ గారి స్ఫూర్తి సత్కారం ఇచ్చినందుకు చాలా మేము ఆనందిస్తున్నాం. జయశంకర్ గారితో మాకున్నటువంటి అనుబంధం ఇవాళ ఈ సత్కారం ద్వారా ఒక విధంగా నెరవేరిందని నేను అనుకుంటున్నా. దానికి ఈ తెలంగాణ వికార సమితికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు అందజేస్తున్నాను. అట్లాగే ఈరోజు నాకు బాగా సంతోషం కలిగించే ఒక విషయం ఏంటంటే ప్రకాష్ రాజు గారిని చూడడం. ప్రకాష్ రాజు గారిని రంగమార్తండ సినిమాలో ఆయన చేసిన నటన ఆయన చాలా అద్భుతం. అది ఆ సినిమా చూస్తే 4-10 సార్లు కళ్ళకి నీళ్ళు వచ్చాయి. అంత గొప్పగా ఒక నటుడు అనేవాడు ఒక పాత్రలో జీవించడం, అది ప్రకాష్ రాజు గారికి సాధ్యమైంది. నిజంగా చాలా 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 గొప్ప విషయం. సో వారిని వాళ్ళ చూసినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నా. సో ఈ కార్యక్రమాన్ని నేను వచ్చినందుకు అందరికీ, ముఖ్యంగా దేశపతి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వికాస్ సమితికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీధర్ దేశపాండే గారు ఇంతే క్లుప్తంగా ప్రతిస్పందిస్తారు. సభాధ్యక్షులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, ముఖ్య అతిథి ప్రకాష్ రాజ్ గారు, విశిష్ట అతిథి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, నాతో పురస్కారాలు అందుకున్నటువంటి విఎస్ ప్రసాద్ గారు, అంపశాయి నవీన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద ఆశీనులైన మీరందరికీ కూడా చాలా మంది మిత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సమయం తక్కువ ఉంది కాబట్టి చాలా బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిజానికి నేను ఒక ప్రసంగ పాఠం రాసుకొచ్చాను, కానీ ఇది సమయం లేదు కాబట్టి ఈ ప్రసంగ పాఠాన్ని నేను ఆల్రెడీ నా ఫేస్బుక్ వాల్ మీద పోస్ట్ చేస్తున్నాను. మీరు తిరిగిగా చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయినా 2-3 విషయాలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. జయశంకర్ గారి కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమానికి ఏ రకంగా ఉంటుందని చెప్పి అనుకుంటే, ఆయన ఒక సిద్ధాంత చట్టాన్ని మనకి ఇచ్చాడు. 1969లో ఉద్యమం విద్రోహానికి గురై చల్లారిపోయిన తర్వాత ఒక 25 ఏళ్ల పాటు
ఆయన ఉద్యమాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. తెలంగాణ భావజాలాన్ని కాపాడుకుంటూ వచ్చిన గొప్పవాడు. అయితే తెలంగాణ ఉద్యమం 96లో మళ్ళీ ఒకసారి పునరుత్థానం చెందిన తర్వాత ఇది 1969లో జరిగినట్టుగా జరగకూడదు, ఇది ఒక సిద్ధాంత చట్టం ఉండాలి అని చెప్పి ఆయన 3 సూత్రీకరణలు చేశాడు. ఒకటి, భావ ప్రచారం ఉధృతంగా జరగాలి. రెండవది, ఉద్యమం జరగాలి, క్షేత్రస్థాయిలో ఉద్యమం జరగాలి. మూడవది, ఇది పార్లమెంట్ చట్టం ద్వారా తెలంగాణ ఏర్పాటు కావాల్సిన విషయం కాబట్టి రాజకీయ ప్రక్రియ కూడా దీనికి తోడు కావాలని చెప్పి ఒక సిద్ధాంత చట్టాన్ని తయారు చేశాడు. భావ ప్రచారం, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ. ఈ సిద్ధాంత చట్టంలోనే మొత్తంగా 15 ఏళ్ల పాటు ఉద్యమం ఉధృతంగా సాగింది. మాలాంటి వ్యక్తులు, చాలా మంది రచయితలు, కవులు, కళాకారులు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఉధృతంగా భావప్రచారంలో పాల్గొన్నారు. అట్లనే ఉద్యమం కూడా కింద క్షేత్రస్థాయిలో ఉధృతంగా సాగింది. అదేవిధంగా రాజకీయ ప్రక్రియ కూడా ఢిల్లీలో రాజకీయ ప్రక్రియ కొనసాగింది. కాబట్టి ఈ 3 అంచెల 3 సూత్రీకరణలతోటి తెలంగాణ ఉద్యమం ఒక విజయం పథాన సాగి 2014లో మనం తెలంగాణ సాధించుకున్న ఒక అనుభవం మనకు తెలుసు. జయశంకర్ గారు ఈ ఉద్యమం భావ ప్రచారంలో మాతో పాటు మనందరితో పాటు చాలా సభల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం చిక్కింది. ముఖ్యంగా తెలంగాణలో 1లో తెలంగాణ ఉద్యోగుల సంఘం మేము ప్రారంభించినప్పుడు మా అన్ని సభలకి జయశంకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించేవాడు. అట్లనే 2004లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటైనప్పుడు ఆ విద్యావంతుల వేదికకి ఒక స్ఫూర్తిని, ఒక కార్యాచరణను తయారు చేసింది కూడా జయశంకర్ గారే. ఆయన ఆధ్వర్యంలో విద్యావంతుల వేదిక చాలా ఉధృతంగా భావప్రచారం చేయడమే కాదు, అనేక ఉద్యమ కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలో నాకు కొన్ని సన్నిహిత అనుభవాలు 1-2-3 మీకు చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా నేను ఒక ఇంగ్లీష్లో ఒక పుస్తకం రాసినప్పుడు, తెలంగాణ స్టేట్ ఏ పీపుల్స్ డిమాండ్, హిస్టరీ అండ్ జెనిసిస్ ఆఫ్ స్ట్రగుల్స్ అనే ఒక ఇంగ్లీష్ పుస్తకం రాసినప్పుడు సార్నే నేను ముందు మాట రాసిమని అడిగితే, అప్పటికే సార్ కొంత అనారోగ్యంతో ఉన్నాడు. అయినప్పటికీ చాలా ఇష్టంతో, ప్రేమతోటి ఆ పుస్తకానికి ముందు మాట, అద్భుతమైన ముందు మాట రాసిచ్చి దాన్ని 2011లో తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ సభలో తానే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు చాలా మరవలేని ఒక గొప్ప అనుభవంగా నేను భావిస్తున్నాను. అట్లనే 2006లో అనుకుంటాను, అంబేద్కర్ స్మారక ట్రస్ట్ వాళ్ళు, మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఆ సంవత్సరం అంబేద్కర్ మెమోరియల్ లెక్చర్ని జయశంకర్ గారితో ఇప్పించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆ ఉపన్యాసం జరిగింది. చాలా క్రిక్కిల్సిపోయిన ఆ సభలో ఆయన చిన్న రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అంబేద్కర్ భావజాలాన్ని చాలా అద్భుతంగా ఆర్టికులేట్ చేసి 3 గంటల పాటు ప్రసంగిస్తే చాలా పిన్ డ్రాప్ సైలెన్స్తో ఆ ప్రసంగాన్ని అంతా విన్నారు. ఆయన ఎంత అద్భుతంగా అంబేద్కర్ భావజాలాన్ని, అసలు అంబేద్కర్ ఈ చిన్న రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి, లేదా ముంబై నగరాన్ని గుజరాతీ పెట్టుబడిదారులు మహారాష్ట్రకు చెందకుండా కుట్రపూరితంగా దాన్ని ఎట్లా హస్తగతం చేసుకుందామనే కుట్రల్ని అంబేద్కర్ తన పదునైన భావజాలంతో, పదునైన వాదనలతో ఎట్లా రక్షించుకోగలిగిండు అనే విషయాలు విశ్లేషిస్తూ ఆయన ఆ ఆలోచనలన్నిటి కూడా మన తెలంగాణకు వర్తింపజేశాడు. హైదరాబాద్ నగరాన్ని కూడా ఆ రోజు మనకు కాకుండా, తెలంగాణకు దక్కకుండా చేసే అనేక కుట్రలు సాగుతున్న దశలో ఆయన ముంబై మీద గుజరాతీ పెట్టుబడిదారులు చేసిన విశ్లేషణని హైదరాబాద్ కన్వెన్షన్ చెప్పినందువల్ల అటువంటి వాదనల్ని మనం కూడా కొనసాగించి హైదరాబాద్ని రక్షించుకోగలిగినాం. కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, లేదా ఉమ్మడి రాజధానిగా కాకుండా దాన్ని తెలంగాణకు దక్కించుకునే ఒక అద్భుతమైన విశ్లేషణని, మనకు టూల్స్ని ఆ రోజు ఆ సభలో మనకు జయశంకర్ గారు అందించారు. అట్లనే ఆయన ఆ ఉపన్యాసంలో చాలా చివరి మాటలు నన్ను ఎంత ప్రభావితం చేసినాయంటే, గొప్పగా మాట్లాడాడు. ఆయన చివరిలో మాట్లాడుతూ, నెహ్రూ కనుక భూమి మీదకి తిరిగి వస్తే ఆయన ఏమంటాడంటే, నేను 1956లో ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి ఒక చారిత్రక తప్పిదం చేశాను. ఆ చారిత్రక తప్పిదాన్ని మళ్ళా వాపస్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి ఉండేవాడు. తప్పనిసరిగా నేను ఒక చారిత్రక తప్పిదం చేశాను, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి ఉండేవాడు నెహ్రూ కనుక ఇప్పుడు భూమి మీదకి వస్తే అని అన్నాడు. అట్లనే అంబేద్కర్ కనుక మళ్ళా భూమి మీదకి వస్తే ఆయన ఏం చేసేవాడంటే, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉండేది అని చెప్పి ఆ రోజు ఆ ప్రసంగం ముగించాడు. ఒక 2 నిమిషాల పాటు అద్భుతమైన చప్పట్లతోటి మారుపోయింది సభ. ఆ ప్రసంగ పాఠాన్ని నేను ట్రాన్స్క్రైబ్ చేసి ఈ మెమోరియల్ ట్రస్ట్ వారికి అందిస్తే వాళ్ళు
ఆ పుస్తకాన్ని ప్రచురించారు. నాకు ఆ అదృష్టం దక్కింది. అట్లనే సారు చివరి పుస్తకం ఒకటి రాశాడు. కృష్ణ కమిటీకి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక డెలిగేషన్ పోయినప్పుడు కేసీఆర్ గారు, జయశంకర్ గారు ఇద్దరు మన వాదనలు వినిపించారు. అప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ గారు ఒక మాట అడిగారు, మీరు విడిపోతారు, బాగానే ఉంటారు, మీకు హైదరాబాద్ నగరం కూడా ఉంది కదా, మరి ఆంధ్ర వాళ్ళు ఎట్లా బతకాలి అంటే, ఆంధ్ర కూడా అద్భుతమైన వనరులు ఉన్నాయి, సెపరేట్ స్టేట్గా ఆంధ్ర కూడా తన మనుగడను కొనసాగించగలిగే వనరులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పినప్పుడు, దీని మీద మీరు అడిషనల్ నివేదిక ఇవ్వండి, నాకు అడిషనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పినప్పుడు, జయశంకర్ గారు అనారోగ్యంతో ఉన్నారు పాపం ఆ రోజు. అయినప్పటికీ చాలా శ్రమపడి ఒక అద్భుతమైన రిపోర్ట్ రాసిచ్చాడు. ఎకనామిక్ వయబిలిటీ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ యాజ్ సెపరేట్ స్టేట్స్ అని ఒక నివేదికను తయారు చేసి, చాలా కష్టపడి తయారు చేసి శ్రీకృష్ణ కమిటీకి అందజేశాడు. సరే, శ్రీకృష్ణ కమిటీ ఒక ప్రహసనంగా మిగిలిపోయిన సంగతి మనంగా చూసిందే. అదే మనం చివరి పుస్తకం అది. ఆ పుస్తకాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రచురించింది. ఆ పుస్తకాన్ని ఇక్కడ ప్రొఫెసర్ కనకదుర్గ గారు ఉన్నారు, వారే ఎడిట్ చేసి మనకు అందిస్తే ఆ పుస్తకాన్ని మనం ప్రచురించాం. ఆ చివరి పుస్తకం 2013లో అనుకుంటాను, మేము సంసద్ యాత్ర ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ తీసుకుపోయి మొత్తం ఢిల్లీలో అందరికీ ఆ పుస్తకాన్ని పంచి, తెలంగాణ ఎట్లా అన్యాయానికి గురైంది, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన సాధికారత ఏంటిది అనేది ఆ పుస్తకంలో వివరించాడు. కాబట్టి ఆ పుస్తకాన్ని మొత్తం ఢిల్లీలో పంచాం. ఇట్లా జయశంకర్ గారితో చాలా గొప్ప గొప్ప సన్నిహిత అనుభవాలు ఉన్నాయి. ఆయన మా ఊరికి కూడా వచ్చాడు దేశభక్తి శ్రీనివాస్తో కలిసి. అక్కడ సభను ఏర్పాటు చేసినప్పుడు మా ఊర్లో చాలా సంతోషించారు జయశంకర్ గారు మా ఊర్లో అడుగుపెట్టినందుకు. ఇట్లా అనేక అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ జయశంకర్ గారు బతుకుంటే బహుశా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతిని చూసి సంతోషపడేవారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇటువంటి ఒక మహనీయుడి, నాకు ఆరాధ్యుడైనటువంటి జయశంకర్ గారి స్మారక పురస్కారాన్ని నాకు అందజేసినందుకు తెలంగాణ వికాస్ సమితి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ, మీరందరూ ఈ అవార్డు ఫంక్షన్కి వచ్చినందుకు నా బంధువులు, మిత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు. నా బాల్యమిత్రుడు గంగాధర్ గౌడ్ కూడా మా ఊరు నుంచి వచ్చాడు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఒకసారి జయశంకర్ గారిని, సార్ మీరు ఎక్కువగా ఇష్టపడే, మీకు ప్రాణప్రదమైన మిత్రులు అంటే ఎవరు సార్ అంటే, ఆయన చెప్పిన పేర్లు ఒకటి వరవరరావు గారు, హరగోపాల్ గారు. హరగోపాల్ గారి పట్ల వారికి చాలా గొప్ప గౌరవం, గొప్ప అభిమానం, ప్రేమ. ఏ సందర్భంలో అయినా హరగోపాల్ గారిని ఆయన అడిగేది, చాలా విషయాలకు సంబంధించి ఒక సలహాలు, సూచనలు అడిగేది. జయశంకర్ గారు ఒక మేఘ గంభీర స్వరంతో అద్భుతంగా ఉపన్యాసం చెప్పారు, సింహగర్జన చేశారు, కానీ ఆయనకు అస్సలు లౌక్యం లేదు. ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ యూజీసీ నుంచి ఆయనకు రాలేదు. వెళ్ళి వాటికి సంబంధించిన ప్రయత్నం చేయడం కూడా జయశంకర్ గారికి తెలియదు. అవి పట్టించుకొని అవి వచ్చేలా చేసింది హరగోపాల్ గారు. తాను పట్టించుకున్నారు ఆ విషయాన్ని. వారి మధ్య చాలా ఆత్మీయమైన అనుబంధం ఉంది. జయశంకర్ గారి వ్యక్తిత్వం గురించి, ఇవాళ మన ముందున్నటువంటి ఈ సహజీవన విలువల్ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం గురించి హరగోపాల్ సార్ మాట్లాడతారు. మిత్రులు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ వికాస సమితి ఈ ఆవిర్భావం నుంచి నాకు ఏదో ఒక రకంగా ఈ సంస్థతో పరిచయం ఉంది. మధ్యన దేశపతి గాంధీ గారి భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి అని ఒక ప్రయత్నంలో వరంగల్లో ఒక సభ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా నేను గాంధీ గారి మీద కొంత మాట్లాడడం జరిగింది. మా ఇద్దరి స్నేహం చాలా, బయట సందర్భం మారినా, ఒక రకంగా వాతావరణం మారినా మా స్నేహం కొనసాగింది. ఆయన నిరంతరంగా, నేను ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నాం, కలుస్తూనే ఉన్నాం. దేశపతి ఉండే టాలెంట్, చాలా పవర్ఫుల్ కమ్యూనికేటర్ ఆయన. కనుక అది ఆయన తెలంగాణ ఉద్యమంలో దేశపతి చేసినటువంటి ప్రసంగాలు, ఆయన పాడిన పాటలు చాలా ప్రభావం చేశాయి. కాబట్టి దేశపతి మీద నాకుండే ప్రేమ, జయశంకర్ గారి మీద నాకుండే గౌరవం అనండి, నాకుండే స్నేహం అనండి, ఈ సదస్సుకి రావాలి అని దేశపతి పిలిచినప్పుడు కాదు అనడానికి వీలైనటువంటి ఒక సందర్భం ఇది. జయశంకర్ గారి రెండవది మా విఎస్ ప్రసాద్ గారికి
ఈ ముగ్గురి అవార్డులో మా ఇద్దరి స్నేహం కూడా ఈ మధ్యనే 60 ఏళ్ళు దాటింది. ఇది 60 ఏళ్ళు అంటే షష్టి పూర్తి అంట, స్నేహం యొక్క షష్టి పూర్తి. మేము 1964లో క్లాస్మేట్స్ను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా స్నేహం ఏదైతుందో కొనసాగుతుంది. ఆ స్నేహం చాలా గొప్ప అనుభవపూర్వకమైన స్నేహం కనుక ప్రసాద్ గారు ఆయనకు అవార్డులో చెప్పినట్లుగా ఆయనకు చాలా అంటే ఆయన భిన్నమైనటువంటి పరిపాలన బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగతంగా నిబద్ధతతో ఆ సంస్థను ఎట్లా కాపాడాలి, సంస్థను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని నిరంతరంగా అన్కాంప్రమైజింగ్గా వ్యక్తిగతంగా అది మన ప్రసాద్ గారికి తర్వాత జయశంకర్ గారికి ఉండే ఒక కామన్ క్వాలిటీ అంటే వ్యక్తిగత నిజాయితీ. జయశంకర్ గారి నిజాయితీ కూడా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేసేది. ఆ నిజానికి ఆయన రిటైర్ అయిన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. చాలామందికి తెలియకపోవచ్చు బయట, కానీ మా స్నేహం వలన ఆయన అప్పుడప్పుడు తన సమస్యలు చెప్పేప్పుడు చాలా ఆర్థిక ఇబ్బంది. కారులో హైదరాబాద్ రావడానికి పెట్రోల్కు డబ్బు లేక బస్సులో రావడం మొదలుపెట్టాడు. ఎందుకు బస్సులో వచ్చి ఒకసారి దెబ్బ కూడా తగిలింది. బస్సులో ఎందుకు వస్తారు సార్ అంటే, డాక్టర్ సాబ్ పెన్షన్ రావడం లేదు, ఆదాయం ఏం లేదు. నాకు డాక్టర్ సాబ్ అనేవాడు, నాకేం లేదు కనుక ఉద్యమం కదా బస్సులో వస్తే ఏంటనేది. అట్లా వ్యక్తిగతంగా తన విలువలని జీవితాంతం కాపాడుకున్నాడు. జయశంకర్ గారి గురించి వాళ్ళు మనం మాట్లాడము లేదా ఈ అవార్డు లేదా ఆయన స్మృతి అని మనం ఏదైతే అంటున్నామో, ఆయన వ్యక్తిగత నిజాయితీ ఏదైతుందో ఆ నిజాయితీ నిజానికి ఒక అంటే తెలంగాణ యొక్క సాంస్కృతిక జీవనంలో లేదా తెలంగాణలో త్యాగాలు ఉన్నాయి, వేల మంది ప్రాణత్యాగాలు చేశారు, ఉద్యమాలు ఉన్నాయి. ఆ ఉద్యమాలు ప్రాణత్యాగాలు నుంచి వచ్చిన ఒక కల్చర్ ఉన్నది. జయశంకర్ ఆ యొక్క కల్చర్ యొక్క ప్రోడక్ట్ అయింది కనుక ఆయనకు ఆ వ్యక్తిగత నిజాయితీ కాపాడుకునేటుందో అది నా దృష్టిలో అది ఒక చాలా ఇప్పుడున్న సందర్భంలో ఒక విలువ ఏదైతుందో అది నిజానికి ఎప్పుడు జయశంకర్ మాట్లాడినా ఆయన వ్యక్తిగత నిజాయితీ వ్యక్తిగత విలువలు ఏవైతున్నాయో అవి నా దృష్టిలో చాలా ఒక సుసంపన్నమైన వారసత్వంగా మనం దాన్ని తీసుకోవాలి. రెండవది సరే ప్రసాద్ గారు చెప్పారు ఆయన పరిపాలన దక్షత వేరు, కానీ యూనివర్సిటీసు లేదా విద్యాలయాలు కేవలము బోధించడమేనా లేక అధ్యాపకుడికి సమాజంలో పాత్ర ఉంటుందా? ఇవాళ సమాజం ముందున్న చాలా పెద్ద సవాలు అధ్యాపకుడి పాత్ర ఏమిటి? అధ్యాపకుడు కేవలం క్లాస్ రూమ్లో చదువు చెప్పేవాడనా లేక అధ్యాపకుడు సమాజానికి అధ్యాపకుడా? విశ్వవిద్యాలయం యొక్క స్వాతంత్ర ప్రతిపత్తి ఏమిటి అంటే ఆ రోజుల్లో విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ జయశంకర్ గారు, కోదండరాం నువ్వు ఎవరైతే రోల్ ప్లే చేశారో తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఉద్యమంలో ఎలా పాల్గొన్నాయి విశ్వవిద్యాలయాలకు ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వవిద్యాలయం అంటే ఏమిటి? ఇవాళ విశ్వవిద్యాలయాలకు వెళితే మీరు మాట్లాడడానికి వీల్లేదు, సెమినార్ పెట్టడానికి వీల్లేదు, పోస్టర్లు చింపిస్తున్నారు, పోలీసులను పెడుతున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏమైంది తెలంగాణ వారసత్వం? జయశంకర్ గారి వారసత్వం ఏమైంది? జయశంకర్ గారు ఒక విద్యాలయంలో పనిచేస్తున్నాడు, సెంటర్ ఫర్ ఫారిన్ లాంగ్వేజెస్లో పనిచేశాడు, రిజిస్ట్రార్. ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. ఒక వైస్ ఛాన్సలర్గా వాళ్ళు ఏం పాత్ర నిర్వహించారు? ఒక తెలంగాణలో అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి, ఈ ప్రాంతానికి ఏ రకంగానైనా మనము ఒక విముక్తి కలిగించాలి అని రాకపోయాడు ఆయన. ఆ విశ్వవిద్యాలయం యొక్క అటానమీ కొరకు ఎప్పుడు నాతో మాట్లాడారు, డాక్టర్ సాబ్ విశ్వవిద్యాలయ పాత్ర ఏంటి, అధ్యాపక పాత్ర ఏమిటి అని చెప్పేవాడు. అది అంటే ఆయన ఆ పాత్ర అయితే నిర్వహించాడో విశ్వవిద్యాలయాలకు ఒక ప్రతిపత్తి ఉండాలి, వాడు సామాజిక మార్పులో సామాజిక ఉద్యమంలో భాగం కావాలి. ఇది ఆయన ఎంత విశ్వసించాడంటే, నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రసాద్ కూడా అక్కడ పనిచేస్తున్నాడు, జయశంకర్గా అమ్మ రిజిస్ట్రార్. గద్దర్ను పిలవాలి, విద్యార్థి సంఘము గద్దర్ను పిలవాలి. గద్దర్ను ఏ పరిస్థితిలో పిలవడానికి వీల్లేదని పోలీసులు, ఎలాగైనా పిలవాలని విద్యార్థులు.
వాళ్ళకు నేను అడ్వైజర్, వాళ్ళ మధ్యన జయశంకర్ గారు రిజిస్ట్రార్. నాతోనే వాడు డాక్టర్ సాబ్ చాలా ప్రెషర్ ఉంది, ప్రభుత్వంలో చాలా అభ్యంతరం ఉంది, ఏం చేద్దామంటే నేను చెప్పిస్తారు. విద్యార్థులు ఎందుకున్నవి పడ్డ విద్యార్థుల సంఘం వాళ్ళది. సంఘము ఎవరిని పిలుస్తుంది, మనం డిసైడ్ చేయడానికి లేదు. విశ్వవిద్యాలయం ఎవరిని పిలవడానికి లేదు, సంఘం వాళ్ళకి ఇష్టం వచ్చిన పిలుచుకుంటారు. గద్దర్ని వాళ్ళు పిలవాలి అంటున్నారు. కనుక మనకెందుకు అభ్యంతరం, అది విద్యార్థుల సభ, విద్యార్థులు పెట్టుకుంటారు. అంటే 2-3 ఏళ్ళు వరుసగా గద్దర్ని పిలిచారు విద్యార్థులు. జయశంకర్ గారు రిజిస్ట్రార్గా అక్కడ నిలబడి ప్రభుత్వంతో ఏం మాట్లాడి ఏం చేశాడు. కానీ గద్దరు మా విశ్వవిద్యాలయానికి వచ్చేవాడు. ఆయనకు పాటలు 9 గంటల నుంచి ఉదయం తెల్లవారు 4 గంటల దాకా పాడేవాడు. అద్భుతంగా పాడేవాడు. గద్దర్ గురించి వాళ్ళు మనం వేరే చెప్పారు. కానీ గద్దర్ని ఆ రోజుల్లో విశ్వవిద్యాలయానికి పిలవడానికి ఎంత అభ్యంతరం ఉన్నా ఒక రిజిస్ట్రార్గా, ఒక పరిపాలన చేస్తున్న వాడిగా ఆయన గద్దర్ను పిలిచేదని తాను వచ్చి కూర్చునేవాడు. తాను కూడా కూర్చునేవాడు మీటింగ్లో. కనుక అది ఒక విశ్వవిద్యాలయం యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ఏమిటి అంటే జయశంకర్ గారి నుంచి నేర్చుకోవాలి. ఇవాళ పరిషా ఎవరైతే ఆ బాధ్యత తీసుకున్నారో జయశంకర్ గారి నుంచి నేర్చుకోవాలి. ఇంకా ఆయన ఏ దాంట్లో ఉన్నా, ఏ పాత్రలో ఉన్నా కూడా తన విశ్వాసాన్ని జీవితం అంతా కాపాడుకున్నాడు. తెలంగాణ వస్తుంది, నాకు ఆయన కొంత తేడాలు ఉండేవి, వివాదించుకునేవాళ్ళము. వరంగల్ వెళ్తే ఆయన దగ్గర ఉండేవాళ్ళు. మేము మా శ్రీమతి గారితో వెళ్తే, నువ్వు మేడం మీరు పడుకోండి, నేను సార్ తల వాదించుకోవాలి. రాత్రి 1 గంట దాకా వాదించుకునేవాడు. చాలా విషయాలు చెప్పేవాడు. కానీ ఆ విశ్వాసం ఎంత బలమైన విశ్వాసం అంటే అది అన్కాంప్రమైజ్. దాని మీద ఆయనకు రాజీ లేదు, తెలంగాణ మీద రాజీ లేదు. దేశపతి గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారిని. మేము శాంతి చర్చల సందర్భంలో అప్పటి పీపుల్స్ పార్టీకి ప్రభుత్వానికి జరిగిన